ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అక్క యా తమ్ముడు, మొన్న అమ్మ చేపలు పులుసు పంపించింది కదా అక్క, బాక్స్ కావాలక్క. బావా సింక్ పక్కన తోమేసి పెట్టాను, బాక్స్ తెచ్చిచ్చే బావా. తెచ్చిచ్చేస్తాను. ఏదో పెద్ద దుప్పడే పిండుకోలే అని చెప్పి సాయం చేస్తుంటే మళ్ళీ బాక్స్ తేవాలా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఆహా, పులుసు అయితే వేసుకుని తినేస్తా కానీ బాక్స్ తెచ్చివ్వడానికి నొప్పొచ్చేస్తుందా? అయ్యి బాబోయ్, పులుసు తోక మొక్క వేసావు నాకు. ఇచ్చినే 3 మొక్కలు, అందులో మొక్క నీకేసినా మొక్క పిల్లకేసినా మొక్క విడిపోయింది. అంటే అది చిన్న చేప అక్క, అందుకే అమ్మ 3 మొక్కలు వేసింది. ఈసారి పెద్ద చేప తెస్తాను అక్క. అయ్యో తమ్ముడు, నీ గురించి కాదు, మేమేదో మాట్లాడుకుంటున్నాం. మొక్కలు కూడా వదిలే. నాకు చేపల పులుసులో బెండకాయ అంటే ఎంత ఇష్టం. నాకు ఒక బెండకాయ మొక్క వేసావు నువ్వు. అందులో అసలు బెండకాయలు ఉన్నాయా? నేను చేపల పులుసు బెండకాయ వేసుకోం బావా. అయ్యో, నీ గురించి కాదు బామ్మర్ది, మాలో మేము ఒక మాట అనుకుంటున్నాం అంతే. కొన్ని బెండకాయ కూడా వదిలే. నాకు ఒక పూట వేసావు పులుసు, నువ్వు 2 పూటలు వేసావా? యా, బాక్స్ చూసి నిండాకుంది అనుకున్నా, ఆ బాక్స్ లో సగం ఉంది. ఈసారి బాక్స్ నిండి ఇస్తాను అక్క. అయ్యో తమ్ముడు, నువ్వేమనికి మనిషి ఉంటే తెచ్చి నాకు కొంచెం పులుసులోనే తేటలాంటిదేమో నాకు వేసావు, చికెన్ నువ్వు వేసుకున్నావు. అది ఒంటరా పాల్చుకుంది చోట్లాగా. నేను చేపల పులుసు పలుసుకొని వేసుకుంటాం అక్క. అయ్యో, నీ గురించి కాదు తమ్ముడు, మాలో మేము మాట అనుకుంటున్నాం అంతే. అయినా నాకు వేసిన తోక మొక్కలు అన్ని ముళ్ళే. నీకోసం మధ్య మొక్కలు వేసి పంపిస్తారు. మధ్య మొక్కలు అయిపోతే నీకు బుర్ర మొక్క ఇస్తాం కదా, బుర్ర మొక్క వేసి పంపించారా? అయ్యన్న పంపించారు, సంతోషించు. గొప్ప, ఇంకా పేర్లు ఎడుతున్నావా? పులుసు ఇస్తాం గొప్ప నీ కోసం. ఏమ్మా లచ్చాలు, యాపిన్ని పదండి లోపలికి. వచ్చేలాగే చేసావు. నేను ఇచ్చిన చేపల పులుసుకి పోలు పేర్లు ఎట్టావంట. మామోయ్, నీ పులుసుకి నేను పేర్లు ఎట్టానా? ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? బాక్స్ కోసం వచ్చిన మా ఓడు చెప్పాడు. ఫోన్లే మా తమ్ముడే కదా అని మాలో మేము మాట్లాడుకుంటా అన్ని మోసుకొచ్చి పితూరుల కింద చెప్పాడా? మీరు మాట్లాడుకుంటే పిల్లోడు వెళ్ళిపోయాక మాట్లాడుకోవాలి. పిల్లోడు ఉన్నప్పుడు కాదు. పుణ్యానికి పులుసు ఎత్తే ఉప్పు తక్కువైందని కొప్పిచ్చి కొట్టిందంట. నీలాంటిదే. పుణ్యానికి పులుసేసావా? మొన్నటికి మొన్న చేపల పులుసు కాసుకుంటే ఓట అంతా మిగిలిపోయిందని నీకెవలే? వేసేవలే మా ఓట ముక్కలని మీరు మింగి. ఏలికేలు పోసుకుని పులుసు మేము కొనుక్కుంటే ముక్కలన్నీ మీకయ్యాలా? ఓటాన్ని వేసని సంతోషించి అదొకటేనేటి? పితూరీలు మోసుకొచ్చాడు కదా ఈ మహానుభావుడు. ఇదిగాడ కొంట్లో నలక పడితే యాపకాయ సూప్ ఇవ్వలేదేటి? ఆయన ఇతగాడో చాడీలు చెప్పడం మీద పెట్టిన శ్రద్ధ బాక్స్ మీద కూడా పెట్టాలి. ఆ బాక్స్ మీద కాదు, మాది. ఆ బాక్స్ మీద మాదే. మా ఫ్రెండ్ పల్లపార్వతి కూతురు పీతాంబరి పెద్ద మనిషి అయినప్పుడు పెట్టిన బాక్స్ అది. దాని వెనకాల పేరు కూడా ఉంటుంది, చూసుకోండి. వచ్చారా బాబు? ఇవిడితో మన పడలేవరా బాబు? వచ్చి ఆగో, దెబ్బలాడుకొచ్చావు కదా, వెళ్ళిపోతున్నావే. మొన్నటికి మొన్న కరెంట్ బిల్లుకి 20 రూపాయలు తక్కువ వచ్చినంటే ఎవరే మా బాబుకి వెళ్ళుకున్నాను, ఇంచక్కడ పట్టుకెళ్ళి కట్టేసుకున్నా. అవన్నీ మర్చిపోయి దెబ్బలాడుకొచ్చాడు. బాబు పదరా బాబు, వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇదో పెట్టేసి మొన్న మీ బాపు కూతురు పెళ్లికి సౌరం కావాలంటే సౌరం ఇచ్చాను. అది సిగ్గో, నీ వల్లే కదరా పరువు పోయింది. నీ వల్లే పరువు పోయింది. నడు నడు. పక్కింటి పిన్ని వచ్చి అన్ని కేకలేస్తుంటే నా మీద వినిపించలే. మూలు పోలా లోపల కూర్చున్నావా? ఎన్ని మాటలందో తెలుసా నన్ను? నిజంగా నాకు వినబడలేదే. అయినా ఆడోళ్ళు గొడవలోకి నేనే వస్తానే. అంతేగా. ఏంటి ఆడోళ్ళు గొడవ? రేవులో తాడి చెట్లా ఉన్న కొడుకుని వేసుకొచ్చిందా మీద గొడవకి? అవునా? పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామేంటి? మన బాక్స్ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయింది, వెళ్ళి తెచ్చుకుందాం పదా. సరే అయితే వెళ్ళి తెచ్చుకుందాం. వెళ్తే వాళ్ళ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చా? వాళ్ళ బాక్స్ గొడవ నీకెందుకయ్యా? మన బాక్స్ ముందు తెచ్చుకుందాం, వాళ్ళ బాక్స్ కోసం వాళ్ళు వస్తారులే. ఆగు, ఎగేసుకుంటే వెళ్ళిపోకు. మన గురించి ఏం చెప్పుకుంటున్నారు ఇందాం ఫస్ట్. అదేంట్రా బాబు, ఆ మాస్ కట్టు పున్నానికి బూరి ఎట్టానంటుంది. ఆ మాస్ కట్టు పొన్నానికి బూరి పెట్టకపోతే ఏటెల కాలం ఏమన్నా ఎట్టుకుంటా కూర్చుంటాను నీకు. చాలే అమ్మా, ఈతగా ఇచ్చి తాటికాయలాగి రకం నువ్వు. ఈ తాటికాయలాగి రకమే మీ ఇంటికి తాటిగారులు వేసి పంపించింది. సర్లే అమ్మా, ఎందుకు వచ్చావమ్మా ఇప్పుడు మా వెనకతరా? ఎందుకు వచ్చానా? అమ్మ పార్వతి ఇచ్చిన బాక్స్ తెచ్చేసాడు కదా, మీ ఇంటికాడ పట్టుకెళ్దామని వచ్చాను. ఊరుకో అమ్మా, అది మీ బాక్స్ కాదు, మా బాక్స్. ఆ బాక్స్ తే పేరు చూపించాను నీకు. మా పార్వతి గారి ఇంటి పేరు మసిగుడ్డ. మసిగుడ్డ వారి కానుకాని ఉంటది. మసిగుడ్డ వారి కానుకాని ఉంటది. చాలే అమ్మా, మసిగుడ్డ లేదు, కుండంటి కొట్టలేదు. వెళ్ళమ్మా. అయ్యి బాబాయ్, నా బాక్స్ నీ పొట్ట నెట్టేసుకున్నావని నా బాక్స్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఎందుకే?
నువ్వు కూడా కుక్కో. నా బాక్స్ ఎలా రాదో చూద్దాం. మా పల్ల పార్వతి ఎంత ప్రేమతో ఇచ్చిందమ్మా బాక్స్. ఫోన్ చేసి మర్చిపోవచ్చేస్తుంటే కాకేసి మరీ ఇచ్చింది. బాక్స్ తెచ్చేసాడు. మీ అమ్మ ఫోన్ చేస్తున్నాయి. అమ్మా ఏంటి ముక్కలు చేరు 100కి 2? నేను తీసుకున్నా, నీకు ఏమన్నా కావాలంటే పిన్ని నిన్ను అడుగుతున్నానేంటి నేను. ఏమయ్యా పెళ్ళం రమ్మనగానే వచ్చేయటమేనా టింగురంగాని బాక్స్ కోసం? ఇదిగో మా అబ్బాయికి గాని ఇలాంటి పెళ్ళం వచ్చిందనుకో మెళ్ళ ఒంగదీసి తుక్కెత్తాడు. తెలుసా నీకు? తొక్కేస్తాడు. అందరూ తొక్కేద్దామని చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు తొక్కుడు లడ్డూలో పడేడుతున్నాం. ఒకసారి పట్టుకోరా. బానే కుక్కున్నావులే గుడ్డెట్టే బాతులేక. బానే కుక్కున్నావులే గుడ్డెట్టే బాతులేక. గుడ్డెట్టి బాతుకే తెలుస్తుంది బాక్స్ విలువ. ఎందుకన్నా బాక్స్ ఎత్తున్నావా లేదా? ఏ నీ బాక్స్ కోసం అంత బాధపడిపోతున్నావు? వత్త నా బాక్స్ తెచ్చావా? సరే అండి. అమ్మా అన్నయ్య చూసుకున్నాక వస్తున్నారంట. ఎవర్రా? పెళ్లి కూతురు అన్నయ్య వాళ్ళు వస్తున్నారండి అమ్మా. అమ్మాయి దర్శనంతో వాళ్ళు ఇప్పుడే రావాలా? వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ గొడవ అంతా చూస్తే మనకెంత సిగ్గు. ఒరే బాబు ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదని. ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదని తెచ్చారా బాబు బాక్స్ తెచ్చిచ్చి. మన ఇంట్లో పడలేమరా బాబు. ఊరుకో పిన్ని, బాక్స్ కంగారే ఉంది. పెద్దమ్ముడికి ఏదో పెళ్లి సంబంధం అంటున్నారు. పెళ్లి మాటలో నేను కూడా ఉంటాను పిన్ని, నాకు సరదా. చాలేమ్మా, నీ సరదా కోసం చూసుకుంటే మా సరదా తీర్చేస్తావు. గ్యాస్ బుక్ చేసావా? వాళ్ళు వస్తే ఏదో టుండి పెట్టాలి కదా, మధ్యలో గ్యాస్ అయిపోతే ఇబ్బంది. ఈ రోజు తెస్తున్నానమ్మా సిలిండర్. పిన్ని మా ఇంట్లో ఎక్స్ట్రా గ్యాస్ ఉందేవనా? చాలేమ్మా, బాక్స్ కోసమే బుర్రబద్దలు కొట్టిలాగా ఉన్నావు. గ్యాస్ బండి ఎత్తి ఇంకేం చేస్తావో? అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? నీకిద్దరు కొడుకులే కదా, కూతుర్లు ఎవరన్నా చెప్పు, నేనే కదా నీ కూతుర్ని. సర్లేమ్మా, వాళ్ళు వచ్చే టైంకి రెడీ అయ్యింది. అయ్యయ్యో వద్దమ్మా. లేగు పిన్ని రెడీ రమ్మంటుంది. గుడ్డెట్టి పిల్లని చేసే వరకు రావేంటి? గుడ్డెట్టి పిల్లని చేసే వరకు రావేంటి? సరే పిన్ని తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తానే. పిన్ని మొన్న మీ బాపు కూతురు పెళ్లికి సవరం ఇచ్చాను కదా, అది ఎత్తావా? పెట్టుకుని వస్తాను, ఎంతైనా ఆడపడుతుంది కదా. సవరం ఇలా అందుకోరా. ఇదిగో అమ్మా. సరే పిన్ని బేగ వచ్చేస్తామే. మళ్ళీ వాళ్ళని ఎందుకు రమ్మన్నావమ్మా? వస్తే తలుపులు తీస్తానేంటి? రా తొందరగా రాళ్ళు వచ్చారేంటో. చైను ఇలా కనిపించినా వేసుకో, ఉంగరం ఇలా మూసేకు, ఇలా పెట్టుకో. తలుపు తీసేస్తున్నావేంటి? మన పక్కింటి వచ్చాలనుకుంటాను. చూసేవా మనం వస్తున్నామని తెలిసి కూడా తలుపులేస్తుంది. నేను వదులుతానేంటి? ముందు చెప్తాను. చూసేవా కిటికీ తలుపులు కూడా వేస్తుంది. ఇందాక ఏదో గ్యాస్ తమ్మంది కదా, పద. ఇందాక గ్యాస్ సిలిండర్ వస్తుంది అన్నారు కదా అబ్బాయిలా గారు. నేనా? నువ్వే అరు. గ్యాస్ వచ్చిందండి అండి. గ్యాస్ వచ్చింది. గ్యాస్ వచ్చిందండి అండి. గ్యాస్ వచ్చింది. అమ్మా గ్యాస్ అంటమ్మా. సరే ఉండు, డబ్బులు తెస్తాను. శత్రువులు ఎక్కడో ఉండర్రా. అదేంటి పిన్ని మేము వస్తున్నామని తెలుసు కదా తలుపులు వేసుకున్నారు? లేదులేమ్మా, కోతులు గుంపులు వచ్చేస్తున్నాయని తలుపులు వేసుకుంటున్నాం. ఊరుకో పిన్ని, కొండ ముచ్చులు ఉన్న చోట కోతులు ఎందుకు వస్తాయి? ఎందుకండి రెడీ చేశారా? నువ్వే గుమ్మం దగ్గర గోరకాలాగా అలా నిలబడ్డావు, లోపలికి రా. పెళ్లి కూతురాలు అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదా? దారిలో ఉన్నారంటమ్మా. అదేంటి పిన్ని నలపోసు లోటు వేసుకున్నావు, హారం వేసుకోలేదే? ఉండు నా హారం వేస్తా.
వెనక్కి వెళ్ళిపో పిన్ని. ఎందుకాడో పెళ్ళయ్యకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. మళ్ళీ ఫీల్ అవుతాడో ఏమో. మండుతున్నట్టుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడనిపింది పాపం. ఓహో, నేను సవర్ పెట్టుకున్నాను, నువ్వు కూడా తగిలించవేంటి? అవునమ్మా, మా ఇద్దరు దిష్టి. ఇందులో దిష్టి ఏముందిలే పిన్ని, నీ ముడి పిచ్చుగుళ్ళ ఉంటుందని అందరికీ తెలిసిందే కదా. ఏం బాబు చెయ్యాలా పెట్టో సెగ్గడ్డేసిందా? నేనే పెట్టుకోమన్నాను పిన్ని. ఆ ఉంగరమేమో కాసు మీద అన ఎత్తు, ఆ చైన్ ఏమో తొలం మీద బేడెత్తు. ఉన్నాయి చూపించకపోతే అలాగా. ఎందుకు ఏమన్నా ఏర్పాట్లు చేసేవి ఏమన్నా ఉండేవా? స్వీట్ ఏమో తెప్పించానమ్మా, ఉల్లిపాయ పకోడీ వేసాను. ఏంటి ఉల్లిపాయ పకోడీ వేసావా? నీకు అసలు మస్క ఉప్పు కారం సరిగ్గా వేసావా? ఎలా చూస్తాను. ఒరే బాబు ఇలా పకోడీతే. ఏది చూస్తాను. బాబాయ్ ఇదేమో ఉప్పు కోసం చూడు. ఈయన పిన్ని ఇంకా ఉన్నాయా? ఉప్పు చూద్దామని. ఉన్నాయమ్మా, వచ్చే వాళ్ళకి సరిపోతాయి. అయినా వాళ్ళు ఉప్పు ఎక్కువే తింటారంట, వాళ్ళది ఉప్పాడంట. ఏమైందమ్మా? పీను పిన్ని. అదేంటి పిన్ని, ఇన్ని పేలు పుచ్చుకొని పిల్లలు వచ్చేలాగా పేలు చేసేస్తున్నాను. చాలే అమ్మా, మెల్ల ఆగేస్తున్నాయి. అయిపోయిందిలే పిన్ని, ఇదే లాస్ట్ పేను. ఇంతకీ పెళ్లి కూతురు ఎలా ఉంది పిన్ని? నాకు ఫోటో కూడా చూపించుకుంటూ ఓకే చేసుకుని వచ్చేసారు. తమ్ముడికి ఇడు జోడు సరిపోద్దా? సరిపోద్దులే అమ్మా, మేమన్నీ చూసుకునే వచ్చాం. ఇంతకనే పెట్టిపోతలన్నీ మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాంలే అమ్మా. అమ్మాయికి 4 కాసులు బంగారం పెట్టమన్నారు. మా అమ్మాయి 4 కాసులు బంగారం. ఆ బంగారం లాంటి తమ్ముడికి ఎదురు కట్నం ఇవ్వాలి కానీ రాని కడిగేస్తాను. అమ్మ లచ్చాలు, నువ్వేం కడగొద్దు, మీకు కడిగి తడిగుడ్డ కూడా వేసేసుకున్నాం. మా ఆవిడ ఇక్కడ కడుగుతానంటలేదు, వచ్చి వాళ్ళు పొలాడతానంటుంది. హలో, సరే అండి. అమ్మా, పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఊర్లోకి వస్తారట. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానే. నువ్వు కూకో, లొకేషన్ పెడితే వాళ్ళే వస్తారులే. ఒరే బాబు, అక్క అలాగా అంటది, బాగోదు, వెళ్ళి తీసుకొచ్చే. అవునులే తీసుకొచ్చి. అసలు మన ఇదిలో కుక్కలు ఎక్కువ, మళ్ళీ పిక్కట్టుకు లాగేసిన అనుకో మనకు మాట వస్తుంది. సరే అమ్మా, వెళ్ళి తీసుకొచ్చేస్తానే. ఇందుకే పెళ్లి కొడుకు అదే మా పెద్దమ్ముడు ఏడిపిన్ని. ఆఫీస్కి వెళ్ళాడమ్మా, వచ్చేస్తున్నాడు, దారిలో ఉన్నాడు. పెత్తనాలు ఏం చేయకుండా డైరెక్టర్ ఇంటికి వచ్చే మళ్ళా పోయావా? నా కొడుకేమీ పెత్తనాలు చేసి రకమేం కాదమ్మా, వచ్చేస్తున్నాడు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. కుర్చీలు చూస్తే 2 ఉన్నాయి. అమ్మాయిలు వచ్చారు, మీరుంటారా? అయ్యో పిన్ని, మళ్ళీ మనకేంటి, నువ్వు ఇలా రా చెప్తా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతకలేదు. పిన్ని స్టూల్ కంఫర్ట్ గానే ఉందా? ఇప్పుడు నా బాధ చెప్పుకోవాలో తెలియట్లేదు. ఇందుకే మీ ఇద్దరిలో పెళ్లి కూతురు అన్నయ్య ఎవరండి? నేనేనమ్మా, పెళ్లి కూతురు అన్నయ్యనే. మీరే ముద్ర బెండకాయలా ఉన్నారో. పెళ్లి కూతురు వయసు ఎంతో? కంగారు పడకమ్మా, మేము 4 ఈడు 3వ, 4వ చెల్లి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చూసుకో పిన్ని, చివరి కాని పంట. పిల్లకి పెద్ద బలం ఉండదు, ఎలా ఒప్పుకుని వచ్చావే ఏంటో. నువ్వు బెంగెట్టుకోకమ్మా, పిల్ల బంగారుపు బొమ్మ, మేమన్నీ చూసుకునే వచ్చాం. ఇంతకీ మీద ఉప్పాడంట కదండి? అవునమ్మా, ఉప్పాడ దగ్గర తమ్మవరం మాది. అవునా? మా పల్ల పార్వతి పిన్ని కూతురు ఆడబడి తోటకలది కూడా అదే ఊరు, మీకు తెలిసే ఉంటది. అయ్యో, మీకు తెలా పొడవేంటి? బ్రాందీ షాప్ దగ్గర కారం బఠానీలు అమ్ముతాడు అలా ఆయన. ఏమండే అలవాట్ల కన్నా మేము వెళ్ళాం. మాకెవరికి అలాంటి అలవాట్లు లేవమ్మా. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉందని డబ్బున్న వాళ్ళు ఇంటికి తెప్పించుకు తాగెత్తారు కదూ. ఇంతకీ మీ చెల్లికి 4 కాసులు బంగారం పెట్టమన్నారంట? అవునండి. ఇంతకీ మా తమ్ముడికి ఏం పెడుతున్నారండి మీరు? చుట్టు ఉంగరం పెడుతున్నామమ్మా. ఎన్ని సుట్లు? 3 సుట్లు వస్తాయి. మీకు 10 సుట్లు ఆనవే కదా, చెప్పలేదు వీళ్ళకి. ఎన్నో కన్ని సుట్లులే అమ్మా, నువ్వు గోరు సుట్టు మీద రోకలు పుట్లేకే.
చుట్టించుకునే వాళ్ళకి లేనిది చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎందుకులే. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తుంది ఈవిడ ఎవరండి? ఎవరేటి పెళ్లి కొడుకు అక్కనే. అదేంటండి మీకు ఇద్దరు అబ్బాయిలే అన్నారు? మాకిద్దరు అబ్బాయిలండి. వీళ్ళు మా పక్కింట్లో ఉంటారండి, లచ్చాలని. బాబాయ్ నీ బుద్ధి చూపించుకున్నావు చూసావా పిన్ని, ఎన్నిసార్లు కూతుర్లే లోటు తీరుతున్నావు అన్నావు నువ్వు. పోన్లే అమ్మా, శుభకార్యం జరిగే దగ్గర కన్నీళ్ళు ఎందుకమ్మా, ఊరుకో. ఊరికమ్మ లచ్చాలు, నువ్వు నా కూతురు లాంటి దానివేలే. నాకు తెలుసుకుని నీ మనసుంటే ఆల్దా, తెలుసుకుని నీ మనసుంటే ఆల్దా డాల్డా ఏంటమ్మా? అంటే వెన్న చాలా ఎక్కువ రేట్ కదండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏలికి నిమ్మకాయ పెట్టుకోవాల్సిందండి. నాకు అర్థం కాలేదు సార్. గోరు చుట్టేసిందేమో కదండి, వచ్చినప్పటి నుంచి ఏలు ఇలాగే పెట్టుకుని ఉన్నారు. అది కదండి, ఆ ఉంగరం కాస్ మీద అన ఎత్తు, ఇది కాడ అది సరిగ్గా ఇవ్వక జారిపోతుంది, అందుకే పైకి ఎట్టుకోమన్నాను. బాగుందండి ఉంగరం. ఏమండి ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు, మీ అబ్బాయికి ఏమన్నా మంది అలవాటు ఏమన్నా ఉందండి? అయ్యో లేదండి. అయ్యో పిన్ని, తమ్ముడికి అలవాటు లేదా? పాపిష్టిగాను మన గోడానికాలు పాడేసిన బ్రాండ్ చేసేసాలండి తమ్ముడు తాగడానికి. ఇంటికి 4 కోసలు బంగారమేనా ఇంకేమన్నా అడిగారా? ఉన్న బిల్డింగ్ ఇద్దరు అన్నదమ్ముల పేరుని రాయమన్నావమ్మా. అయ్యి మా అమ్మ, ఈ బిల్డింగ్ ఇద్దరు పేరు మీద పెట్టేస్తే రేపు పొద్దున్న ఇద్దరు బయటికి గంటేస్తే మా పిన్ని పరిస్థితి. ఏంటండి అడుగు తిని గోళ? ఎందుకు పెళ్లి కొడుకు ఎక్కడ? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదిగమ్మ వచ్చేసాడు, బండి శబ్దం వినబడింది. అదిగో మా తమ్ముడు వచ్చేసాడు, పాపిచ్చరాయవని. సామెత అది కాదు, 100 ఏళ్ళ ఆయుష్ అనాలి. ఏదో ఒకట్లా అందరూ మనోళ్ళే కదూ. అయ్యో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారా? డిస్టర్బ్ చేసినట్టున్నాను. నన్ను మన్నించండి, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. ఆశ్చర్యపోకండి, మా అబ్బాయి అపరిచితుడి సినిమాలో రాము టైపు, పద్ధతులు ఎక్కువ. అయ్యో తమ్ముడు, శుభకార్యాన్ని 4 చొక్కా వేసుకొచ్చేవండి, స్నానం చేసి చొక్కా మార్చుకురా. సరే అదేట్రా ఖాళీ చేతులతో వచ్చావు? వీళ్ళొచ్చి చాలా సేపు అయింది. వంటగదిలో పకోడీ స్వీట్ పెట్టాను, పట్టా. ఎవరికైనా చూపించండి రా. ఎందుకు పిన్ని, ఇందాకే కదా తిన్నాము. నీకు కాదులే అమ్మా, ఇందాకే కదా కడుపు చెరువయ్యేలా తిన్నారో. వీళ్ళకి వచ్చినప్పుడు కానించి మీకేమీ పెట్టేయలేదండి, తీసుకోండి. ఇలా ఇవ్వరా, తీసుకో అమ్మా. నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. అయ్యో పిన్ని, నీకు వయసు పెరిగిందన్న మాట కానీ ఊరవతల రాయిలా ఉన్నావు. ఏమైందమ్మా? ఏమైందంటావేంటి? కతికితే అతకదంటారు తెలదా నీకు? ప్రతిదీ నేనే చెప్పాలండి నీకు. ఇంకొచ్చు నువ్వు అసలు ఆకలి కాగలో చేయి దింపేస్తుంది. ఈ మిఠాయి ఎక్కడ తెప్పించో పిన్ని? బోరయ్య గారి షాప్ లోనే చాలా బాగుంది. అంతా బానే ఉంది కానీ పిన్ని, అక్కడక్కడ ఉప్పు తగులుతుంది, కళ్ళు ఉప్పేసావేంటి? ఏమోనమ్మా, కళ్ళు ఉప్పేసానో మెత్తనుప్పేసానో, వండేటప్పుడు ఎవరి కళ్ళు పడ్డాయో ఏటో. కైలాసం చేరకుండానే కొండెక్కిపోనీ కదా పకోడీలన్నీ. కొండ ముచ్చేసిన పకోడీలు కొండే కదా ఎక్కుతే పిన్ని. నువ్వు చేయి పైకి ఎట్టు, ఉంగరం జారిపోద్దు. అది సరేగానండి, మీ అబ్బాయి వచ్చినప్పుడు రామలా ఉన్నాడు, ఇప్పుడేమో రెమోలా ఉన్నాడు. రేపు పొద్దున్న అమ్మాయి కాపురానికి వచ్చినప్పుడు అపరిచితుల్లాగా ఏం మారిపోడు కదండి. అదేంటి పిన్ని, తమ్ముడు గురించి అసలు విషయం చెప్పలేదా? ఏముందిలే, ఇంకా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అని మన దగ్గర దాతున్నారు. ఇంతకీ ఏ విషయం అమ్మా? ఇది వరకు మా తమ్ముడు ఎర్రగడ్డ హాస్పిటల్లో కాంపౌండర్ కింద చేశాడండి, ఆగరు ఉండిపోయింది అంతే. అంతేనేంటి, ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ యాన్యువల్ డేకి మా తమ్ముడు పాట పాడితే డాన్స్ కూడా చేశాడు. చేయరా తమ్ముడు? వద్దులే అమ్మా, వాళ్ళు అసలే ఖాళీ కడుపుతో ఉన్నారు, పెళ్ళయ్యాక చేస్తాడులే. ఊరుకో పిన్ని, వంతు వచ్చినప్పుడే గెంతెయ్యాలి. నువ్వు చేయరా తమ్ముడు? వాన 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 నీలాకాశంలోన నీతో చింతేసి కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేతివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీత. చూసారా, మా తమ్ముడు పాటకి మీరు కూడా లేనివైపోయి పాడేస్తున్నారు. నా దిష్టి తగిలిలో ఉంది. చూసారా, మా తమ్ముడికి ఎంత టాలెంట్ ఉందో. మీ చెల్లికి కనీసం వంటైనా వచ్చా రాదా? లేదమ్మా, మా చెల్లికి వంట చేయడం రాదు. అనే మ్యాగీ చేస్తుంది కదా.
అవునమ్మా మ్యాగీ బాగా చేస్తాడు. బానే ఉంది. సిగ్గులేని చిత్రాంగి సిల్క్ చీర కట్టుకుని చీరాలు తీర్థానికి వెళ్తే ముక్కంపు సీవిడి కారిందంట. అలా ఉంది మీ తంతు. వంట రాకపోతే నేను నేర్పుకుంటానులే అమ్మా. నా కూతురికైతే నేను నేర్పుకోనా? అంతకే వంట రాకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు. చాలే పిన్ని, నువ్వు బానే చెప్తున్నావు. వెనకటికి నీలాంటిదే ఏమీ తోత్తలేదని తోడు బియ్యం ఎదిరించి తోలు సీరించుకుందంట. వెనకటికి నీలాంటిదే ఏమీ తోత్తలేదని తోడు బియ్యం ఎదిరించి తోలు సీరించుకుందంట. 4 కాసులు బంగారం పెట్టి వంటరాని పిల్లని చేసుకుంటావా? మా పెద్దోడు మాట వదిలేండి, మా చిన్నోడు పేడ పాటలు ఎంత బాగా పాడతాడో. పేడ కాదు, పేరడి. ఏదో ఒకటి అందరం మనోళ్ళే కదూ. తమ్ముడు, నువ్వు గుడివాడ ఎల్లాను ఆ పాటకి పేడ పాట పాడుతావు కదా, పాడరా. బాత్రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లోకి వచ్చాను, రీడింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్ తిరిగాను. కొంచెం ఆగవా తవల చుట్టుకోనొస్తాను. ఎత్తుతాను ఫోను ఎత్తుతాను, ఫోను ఎత్తుతాను. అయ్యో, ఈ పేడ సాంగ్ అంత షాక్ అయిపోయారు. మా పిన్ని ఎంత బాగా పాడుద్దో పీసెస్లాగా. అమ్మా నన్ను మధ్యలో లాక్కమ్మా. ఊరుకో పిన్ని, నువ్వు పాడపతి సంబంధం మీద ఒట్టే. నీ టాలెంట్ ఏంటో చూపించాల్సిందే. సంబంధం మీద అభము శుభము తెలియని లేడి ఆమెను నమ్మినది, తన హృదయం పరిచినది. ఆ తరువాతే తెలిసినది ఆమె జిత్తుల మారి అని, తను బలి అయిపోతినని. గిర 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 గురువింద గింజవే, సుర 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 సుప్పనాటివే, నమీద నిందలు వేసావే. అంతర్యామి అలసితి సొలసితి, ఇంతటి నీ శరణిదే కొచ్చి తిని. ఏంటండి ఎంత ప్రోగ్రామ్? మన ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ అన్నయ్యకి చేతబడి చేద్దాం అనుకుంటుంది మా పిన్ని. మీ కళ్ళకి ఎలా కనబడుతుంది మా పిన్ని? చేతబడా? ఏంటండి ఈవిడ ఇలా మాట్లాడుతుంది? మేము సంబంధం కుదుర్చుకోవాలా వద్దా? అయ్యో ఏమనుకోకండి, ఈవిడ గారి ఫ్రెండ్ పలపార్వతి తమ్ముడు పెళ్లిళ్ళు బ్రోకరు. అతగాడు తెచ్చిన సంబంధం మేము చేసుకోలేదని మీ సంబంధం కుదుర్చుకుంటున్నామని ఈవిడ కుళ్ళు. పిన్ని, బోకరో గేకరని మాట్లాడికే, వాళ్ళది మ్యారేజ్ బూరి. మ్యారేజ్ బూర్ కాదా, మ్యారేజ్ బ్యూరో. నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నా మాటలకు వంకలు బాగానే పెడుతున్నావులే. బాగా ఇంగ్లీష్ వచ్చిందని చేసుకోలేకపోయావా? అదే కదా నేను చేసిన తప్పు. అట్టట్ట ఉన్న వాళ్ళ చెల్లికే 4 కాసులు బంగారు పెడుతున్నారంటే, నువ్వైతే నాకు 40 కాసులు బంగారు పెట్టాలి. అట్టట్టే ఏం కాదమ్మా, అందంగా ఉంటది అమ్మాయి. ఏమోలే పిన్ని, పెద్ద అన్నయ్య ఏమో పద్మనాభంలా ఉన్నాడు, చిన్న అన్నయ్య ఏమో రమణారెడ్డిలా ఉన్నాడు. పిల్లంది కదా నేను ఎలా అనుకుంటాను? మా పల్ల పార్వతాల తమ్ముడు తెచ్చిన సంబంధం ఎంత మంచి సంబంధం. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తానన్నారు. పిల్లకి ముక్కు సొట్టని వదిలేశారు మీరు. ఆ పిల్ల ముక్కుకున్నది సొట్ట కాదమ్మా, సొరంగం. అందుకనే వదిలేసుకున్నాం. బానే వదిలేసా సొరంగం అని. వీళ్ళ పెళ్లికి సద్దన్నాలు గాని పెడతారేమో చూసుకో. మరి మీరెంత గ్రాండ్ గా చేస్తారండి పెళ్లి? మామూలుగా అయితే పెళ్లి మేమే చెయ్యాలమ్మా, కానీ మాకు ఆనవాయి లేదు. బానే ఉంది. ఏరా యాబ్రాసి ఏ పని లేకుండా తిరుగుతున్నావంటే అచ్చోసిన ఆంబోతులో తిరగడం మానవయ్య అన్నాడంట. అలా ఉంది. అయ్యో మీరేం ఫీల్ అవ్వకండి, ఆవిడ అలాగే మాట్లాడుతుంది. సరే అండి, ఒకవేళ ఈ సంబంధం ఓకే అయింది అనుకోండి, ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ పెట్టుకుందామండి? చూసుకోండి, ప్రీ వెడ్డింగ్ షూట్లని మొక్క వాసిపోయినట్టు మొక్కలో మొక్క పెట్టి ఫోటోలు గట్రా తీస్తారేమో. అవి ఏమి మాకు వద్దు. మీకు కదండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకునండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అదే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకే వద్దంటుంటా. వద్దంటే ఎలాగండి? ఇప్పుడు అదిగా ట్రెండ్. బానే ఉంది ట్రెండ్ అని చెప్పి మన ట్రెడిషనల్ తొంగలో తొక్కేస్తారా? ఏమండి మీరేమనుకోకండి, మనకి ఈ సంబంధం కుదిరేలా లేదు. అయ్యో ఏమైందండి? మా చెల్లికి సొంత ఆడపడి స్కోర్ లేకపోయినా ఈ అద్దె ఆడపడి స్కోర్ ఎక్కువైపోయేలా ఉందండి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని ఫోన్ చేస్తాను. అయ్యో ఆగండి, ఒక నిమిషం కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేదండి, ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని ఫోన్ చేస్తాను. ఫోన్ అక్కర్లేదులేండి, ఉత్తరం రాయండి. పెళ్లి మాటలో నేను కూడా ఉంటాను పిన్ని, నాకు సరదా.
ఏముందిలే ఇంకా లేదండి ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని ఫోన్ చేస్తాం. వండుతున్నట్టుంది. ఏమ్మా ఇప్పుడు నీ కొలు సలబడ్డాయా? ఎండలు చూసావే ఎలా కాతున్నాయో, ఎలా చల్లబడతాయి. ఫోన్ పీకేసి ఫ్రిడ్జ్ లో పెట్టమంటావేటి సలబడితే? మళ్ళీ పంచి. నీతో పీకించుకోవడానికే మరి పిఠాపురం నుంచి ఆటో కట్టించుకుని వచ్చాం. నా పెళ్ళి చూసావా పిల్లడు ఎంత అల్లాడిపోతున్నాడు? తమ్ముడు ఇలా రా. తమ్ముడు నువ్వు మొహం అలా పెట్టుకోకరా. నువ్వు రంగేసిన సెమ్లాపిల్ల ఇంచక్కడగా ఉంటావు. నీకు మంచి పిల్లని తీసుకొచ్చి బాధ్యత నాది. బానే ఉందమ్మా, మంటెట్టి మంతనాలు బానే చేస్తున్నావు. అందుకే చెప్పానమ్మా ఈయన పెళ్లి మాటల్లో పిలవద్దని. విన్నావా నువ్వు? అయ్య బాబోయ్ ఎంత రెచ్చిపోతున్నాడో. కొంట్లో నలక పడితే యాక్గా చూపించానన్న విశ్వాసం కూడా లేదు. రెచ్చిపోవడం కాదమ్మా, అలా అన్నయ్యకి వచ్చిన బంగారం లాంటి సంబంధం చెడగొట్టావు. బాధ ఉండగా ఇడికి? బంగారం లాంటి సంబంధం కాదు, నీ దగ్గర ఉన్న బంగారం ఎత్తుకుపోవడానికి వచ్చిన సంబంధం. 4 కాసులు బంగారం అడుగుతారా? చూడు తమ్ముడు ఎంత అందగాడో. కోలంకరం ముట్టంకరం 4 కాసులు బంగారం అడుగుతారా? ఇంకా ఎదిరించి చేసుకోవాలి గాని. ఏదో సంబంధం లేమ్మా, గంటకు దగ్గర బొంత. మీకు కుదుర్చుకుందా అనుకున్నావు, నువ్వు చెడగొట్టావు. చూసావా తమ్ముడు మీ అమ్మ మీద నిందలేస్తుందో? నిందలు కదమ్మా నిజాలు. నువ్వు తెచ్చిన ముక్కు సొట్టు పిల్లలు చేసుకోలేదనే కదా ఈ కసంతాను. ఏమయ్యా నన్ను అట్టుకుని నిందలేస్తుంటే గోడానికాల కోతులా బాగానే నెక్కో. ముందుకొచ్చి చేయించి నా గదులు మాట్లాడు. ఏమంటాడులేమ్మా, నువ్వు తానా అంటే ఇతగాడు తందానా అంటాడు. అవునులే పిన్ని, మేము మంచికి పోతే మాకు చెల్లె ఎదురవుతున్నాయి. మా పల్ల పార్వతి ఇచ్చిన బాక్స్ ఇచ్చేస్తే మేము వెళ్తాం. అమ్మా ఆ బాక్స్ తెచ్చిన బాగోతాం ఇదంతాను. ఊరే ఆ బాక్స్ తెచ్చి ఇచ్చారా బాబు? ఇదిగో అమ్మా మీ బాక్స్. ఇదే బాక్స్ ఇంకా మసగుడ్డు వరకు అనుకుని ఉంది. ఇది ఇచ్చో బానే ఉంది. మన గోరింటకి వేసి ఇచ్చిన డబ్బా ఏది? ఇదిగో అమ్మా ఇక్కడే ఉంది నువ్వు గోరింతాకేసి ఇచ్చిన డబ్బా. ఏంటమ్మా జంటి బొమ్మ డబ్బాలు వేసి ఇచ్చిందా గోరింతకు అక్క? అవునరా బాబు, పొరగా చందమామ కూడా రాలేదు. పైగా పెట్టుకున్న చోట మంట. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇదిగోనమ్మా నీ గోరింతకు డబ్బా. నీ 2 చేతులకి చందమామకి నీ చుట్టాలందరికి చుక్కలకు వచ్చేలా ఇస్తారు. మరి మీలాంటి వాళ్ళకి అసలు సంబంధమే కుదర్చుకోవద్దు. ఎదురు కట్నం ఇచ్చి పిల్ల ఉంది, మీకు కుదురుద్దాం అనుకున్నాను. నాకెందుకండి పాటలు? నువ్వేంటి నెట్రాయిలో నిలబడ్డా? పదా జరిగిన అవమానం సాలదేంటి? ఎదురు కట్నం ఇచ్చే సంబంధం అంటారా? ఇల్లు అక్కనాపు. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు. ఎదురు కట్నం ఇచ్చే సంబంధం అంటారా? ఇల్లు అక్కనాపు. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు. అక్క ఆగక్క, అమ్మ పిలుస్తుంది. యా బాబు, నన్ను అనవలసిన మాటలు ఏమన్నా ఇంకా మిగులుంటే ముంతలో పెట్టి మూత పెట్టిందా మీ అమ్మ? ముంతలో పెట్టి మూతెట్టినా ఉండవు కదా అక్క, ఎండాకాలం కదా. అబ్బో మాటలు నేర్చిన మామ మంగళవారం ఎప్పుడంటే మా తాత మాసం తిన్నప్పుడు అందంట. నువ్వు బానే నేర్చు మాటలు. అయ్యో కోప్పడికక్క, రాక అమ్మ పిలుస్తుంది లోనికి. ఈ మంచితనమే వచ్చింది నాకు. నా మనసు ఇట్టే కరిగిపోద్ది. సర్లే పద. రామ్మ లచ్చాలు కూర్చోండి. యా పాపం ఇప్పుడు దాకా అరికాళ్ళ అనిక్క వేసినట్టు అరిచేసేవు. అయ్యో లచ్చాలు కోప్పడికమ్మా. తల్లి పిల్ల అన్నాక మాట అనుకోరేంటి? అయినా నువ్వు నా కూతురు లాంటి దానివే కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. తల్లి పిల్ల కదా నువ్వు నేనే చెప్పుకోవాలి. ఎందుకు కాకేసి వెనక్కి? అదేనమ్మా ఎదురు కట్నం ఇచ్చే అమ్మాయి ఉందన్నావు కదా, ఆ సంబంధం ఏదో చూద్దామని. ఓహో అందుకని పిలిచేవా? ఓ సంబంధం ఉందిలే పిన్ని. ఆ పిల్ల నేను ఎంత చెప్తే అంత. ఆ పిల్ల మాత్రం గులాబీ రేఖలే ఎంత బాగుంటుందో. ఇంతకీ కట్నం ఎంత ఇస్తారేటి? బంగారు ముక్కు పడక, 2 ఇత్తడి చెంబులు, బియ్యేరుకుని పళ్ళు, 2 ఏమో స్టీల్ బిందులు. బాత్రూమ్ లోకి బకెట్ ముగ్గు పెడతారేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. తగ్గించుకుంటే మంచిది. అమ్మా ఆయన ఏం కట్నాలు మనకొద్దు ఇలాంటి సంబంధం. ఊరే బాబు పిల్ల దొరకటమే కష్టంగా ఉంది. ఊరుకోరా. వాళ్ళు అదన్నీ ఇస్తున్నారు, సంతోషించండి. మీరు 4 కాసులు బంగారం ఎదురిచ్చి చేసుకోవాలనుకున్నాను. నేను ఆపాను కాబట్టి సరిపోయింది. పిల్ల మాత్రం అతలోకి సుందరి పిన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. అమ్మా క్యాష్ ఏమన్నా ఇస్తారా? క్యాష్ ఏమో 1116 ఇస్తారు పిన్ని. ఇంతకీ పిల్ల పేరేంటమ్మా? పిల్ల పేర పిన్ని కనకాంబరం. ఇదిగో పిన్ని, ఈ సంబంధం గాని ఖాయమైంది అనుకో, నాకు 2 కాసులు ఎట్టి ముక్కుకి నొత్తు చేయించాలి. చూసుకో అమ్మా, 2 కాసులు నత్తి అయితే నరం తెగిపోద్దేమో ముక్కుది.
తెగిపోతే తాడిచ్చి కట్టుకుంటానులే కానీ నాకు మాత్రం నొత్తి పెట్టాల్సిందే. వీలైతే మా ఆయనకి ఎండు మొలతాడు కూడా పెట్టండి. అమ్మా లచ్చాలు ఈ సంబంధం కుదిరేలా చూడమ్మా. అవన్నీ నీకు ఎందుకు పిన్ని, నేను చూసుకుంటాను. ఆ పిల్లని ఏదో రకంగా మా ఇంటికి పిలిపించి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఆ పిల్లకి నేను ఎంత చెప్తే అంత, కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను. మా ఫోన్ హలో కనకాంబరం. ఒకసారి మా తమ్ముడితో గాని మాట్లాడతావేంటి? హలో. ఎవరో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 3 days later. అమ్మా లచ్చాలు వచ్చేసరేంటి పిన్ని? కూర్చోండి, ఒక్క 10 నిమిషాలు రెడీ అవుతుంది కనకాంబరం. అలాగేలేమ్మా. యా పిన్ని, ఇంత ఎండని వచ్చారు, ఎండి చెప్ప కూరేసుకు 2 ముద్దలు తింటారేంటి? చెప్పుకోరంట్రా. సరే అమ్మా తింటాం. తమ్ముడు బజార్లోకి వెళ్ళి సావుడు మొక్కలు తెచ్చేస్తావేంటి? లోపు నేను ఎసరెట్టేస్తాను. ఏంటి ఇప్పుడు మా ఓడి వెళ్ళి తెస్తే వండుతావా? వద్దులే అమ్మా, కొన్ని మంచి చొక్కలాడే. బాబాయ్ నీతో ఈ మొహమాటం వచ్చింది పిన్ని. సర్లే డ్రింకులు తాదురు గాని. ఏమ్మా కనకాంబరం రెడీ అయిపోయిందా? అయిపోతుంది పిన్ని, ఒక్క 10 నిమిషాలు. ఇదిగో పిన్ని, మీ ముగ్గురు ఇట్ల మీద సంతకాలు పెట్టి 7 ముద్దలు వేయండి. నాకు అర్థం కాలేదు సార్. ఇదేనికమ్మా? అదే పిన్ని, 2 కాసులు నొత్తెడతానన్నారు కదా, దానికి నోటు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం అని పిల్లని ఇంకా చూపించలేదు. అప్పుడే సంతకాలు కావాల్సి వచ్చినాయా? ముందు పిల్లని చూపించు, ఆ తర్వాత పెడతాం సంతకాలు. సరే పిన్ని, సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండండి, తీసుకొచ్చేస్తాను. ఒరే నువ్వు ఆగరా. అమ్మ లచ్చాలు ఆ పరద తీయించమ్మా, ఈ నన్ను తినేస్తున్నాడు. ఈ లెక్కనే మా కనకాంబరాన్ని చూస్తే తమ్ముడు ముందే వదలడేమో. అమ్మ కనకాంబరం పరదాంటి తీయమ్మా. మా నువ్వు కొట్టిన దెబ్బగా చచ్చిపోయేలా ఉన్నాను. ఆ పిల్లని చూసి షాక్ లో ఉంటేని. ఏంటి పిన్ని, మా కనకాంబరాన్ని చూసి షాక్ అయ్యారా? చూసావా మీ లచ్చాలు ఎంత మంచి సంబంధం తెచ్చిందో? అవునమ్మా, చాలా మంచి సంబంధం చూసావు. ఆ షాక్ లోనే ఉన్నాము. ఉంటాడు కొరవెక్కిన కాకలేగా. అమ్మాయి బాగుందమ్మా. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు సార్. మా తమ్ముడు అప్పుడే డ్యూయట్లు వేసేసుకుంటున్నాడు. ఏ కనకాంబరం మా తమ్ముడు నచ్చాడా? నచ్చాడు వదినా. పిన్ని, తమ్ముడికి పిల్ల బాగా నచ్చినట్టుంది పిన్ని. సంబంధం ఖాయం చేసేసుకుందాం అయితేని. సరిగ్గా చూసావా అమ్మాయిని? యా పిన్ని, కళ్ళల్లో ఏమైనా అవదం పోసుకున్నావా? ఇంత అందంగా ఉంటా అంతలే. నాకు అమ్మాయి నచ్చిందమ్మా. అయ్యో పాపం గోరింకా. వదినా ఆ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు వదినా. ఐ లవ్ హిమ్. అయ్యో నువ్వు బాధపడకమ్మా. అయ్యో ఆగండి పిన్ని. చాలే అమ్మా, ఈ కనకాంబరాన్ని చేసుకుంటే మేమందరం చిప్పట్టుకొని సిదంబరం పోవాలి. పదరా.